వివాహం అయిన ఒక స్త్రీని కానీ ఏమన్నా ఇంకా అక్రమ సంబంధాలు కానీ పెట్టుకోవాలని ఆలోచన ఉందనుకోండి, దాన్ని అధుడ కర్ముడు అంటారు. వాళ్ళు అంటే వీళ్ళు చేసుకుంటే పర్వాలేదు, రెమెడీస్ పనిచేస్తాయి. పరాయి స్త్రీని వశపరుచుకోవాలి, ఏమైనా చెయ్యాలి అని కొంతవరకు ప్రయత్నం చేశాడు, అందులో సక్సెస్ కాలేదు. వాళ్ళకి ఆలస్యంగా అతి కష్టంగా పరిహారాలు అనేవి పనిచేస్తాయి, రెమెడీస్ అనేవి పనిచేస్తాయి. ఇంకా మూడవ వాడు పరాయి స్త్రీని లోపరుచుకొని ఇద్దరు ముగ్గురు స్త్రీలతో సంబంధాలు పెట్టుకున్న వాడికి, అంటే ముఖ్యంగా వాళ్ళ జాతకంలో ఇవి ఎలా తెలుస్తుందంటే, శుక్రుడు రాహు కామవాంఛలు ఎక్కువగా ఉంటాయి. శుక్రుడు కేతు అంటే అసలు కోరికలే వాడికి ఉండదు, వైరక్త్యం. శుక్రుడు రాహు అంటే వీడు చాలా బలమైన వాడు, వీడికి ఎక్కువగా కోరికలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి ఇలా చేసుకున్న వాళ్ళకి పరిహారాలు అనేవి పనిచేయదు. ముఖ్యంగా తులారాశిలో శుక్ర రాహులు ఎక్కువగా ఉంటే వాడు ఈ జాతకుడని మనం చెప్పవచ్చు, అంటే కోరికలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పవచ్చు. అయితే వాటి మీద గురువు యొక్క దృష్టి పడితే కొంచెం తగ్గుతుందంటే, గురువు కానీ శుక్రుడు కానీ యొక్క దృష్టి పడితే ఆ దోషం అనేది కొంతవరకు పరిహారం అవుతుంది అని చెప్పవచ్చు.